ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్, ఇరానియన్ ఫ్రెంచ్ నటి గొల్షిఫై ఫరానీల మధ్య వ్యక్తిగత సందేశాలు నడిచాయంటూ ఫ్రెంచ్ రాజకీయ పుస్తకం అన్కపుల్ పర్ఫెక్ట్ సంచలన ఆరోపణలు చేసింది. జర్నలిస్టు ఫ్లోరియన్ టార్డిఫ్ రాసిన ఈ పుస్తకం తాజాగా విడుదలై అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఫరానీ పంపిన వ్యక్తిగత సందేశాలను చూసి మాక్రాన్ భార్య బ్రిగిట్టే ఆయనను చెంపదెబ్బ కొట్టారని పేర్కొంది. 2025లో మేలో జరిగిన వియత్నాం పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. సో మాక్రాన్ ఫరానీల మధ్య కొన్ని నెలలుగా ఎమోషనల్ రిలేషన్షిప్ కొనసాగిందని రచయిత పేర్కొన్నారు. అయితే వారి మధ్య ఉన్నది శారీరక సంబంధం లేని స్నేహం అని రచయిత పేర్కొన్నారు. వారిది ప్లాటనిక్ లవ్, అమలిన శృంగారం అని రచయిత ఉద్దేశం. ఇక ఒక సందేశంలో మాక్రాన్ ఆమెతో "నువ్వు చాలా అందంగా ఉన్నావని" అన్నట్లు పుస్తకంలో రాశారు. గత ఏడాది వియత్నాంలోని హనోయ్ పర్యటనలో విమానం దిగే ముందు మాక్రాన్ ఫోన్లోని ఈ సందేశాలు భార్య బ్రిగిట్టే కంటపడ్డాయి. దాంతో ఆమె పట్టరాని కోపంతో మాక్రాన్ చెంప చెల్లుమనిపించింది. అయితే బ్రిగిట్టే మాక్రాన్ బృందం ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది. ఆమె తన భర్త మొబైల్ ఫోన్ను ఎప్పుడూ తనిఖీ చేయరని స్పష్టం చేసింది. నటి గొల్షిఫై ఫరానీ కూడా గతంలోనే ఈ వదంతులను ఖండించారు. మాక్రాన్తో తనకు ఎలాంటి రొమాంటిక్ లింక్స్ కానీ వ్యక్తిగత సంబంధాలు కానీ లేవని తేల్చి చెప్పారు. ఇక ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం నాటి వైరల్ వీడియోను కేవలం భార్యాభర్తల మధ్య సరదాగా జరిగిన ఘటనగా కొట్టిపారేసింది. ఇక ఫరానీ విషయానికి వస్తే ఆమె ఇరాన్లో పుట్టి ఫ్రాన్స్లో స్థిరపడిన ప్రముఖ నటి, సంగీత విద్వాంసురాలు. 2008లో వచ్చిన హాలీవుడ్ చిత్రం బాడీ ఆఫ్ లైస్లో హిజాబ్ లేకుండా నటించినందుకు ఇరాన్ ప్రభుత్వం ఆమెపై నిషేధం విధించింది. అప్పటి నుండి ఆమె ఫ్రాన్స్లో ప్రవాస జీవితం గడుపుతూ ఫ్రెంచ్ పౌరసత్వం పొందారు. నెట్ఫ్లిక్స్ చిత్రం ఎక్స్ట్రాక్షన్ సిరీస్ ద్వారా ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. కాగా మాక్రాన్ బ్రిగిట్ల ప్రేమ కథ ప్రపంచంలోని అత్యంత విభిన్నమైనది, విలక్షణమైనది. ఒక స్టూడెంట్ టీచర్ మధ్య సాగిన ప్రేమ కథ వారిది. వారి మధ్య 24 సంవత్సరాల వయసు తేడా ఉంది. సో మాక్రాన్ 15 ఏళ్ల వయసులో తనకు పాఠాలు చెప్పిన పంతులమ్మ 39 ఏళ్ల బ్రిగిట్తో ప్రేమలో పడ్డాడు. అప్పటికి ఆమె 3 పిల్లల తల్లి. ఆమె పెద్ద కుమార్తె మాక్రాన్కు క్లాస్మేట్. మాక్రాన్ ప్రేమలోనే నిజాయితీని చూసి బ్రిగిట్టే కూడా అతనిపై మనసు పారేసుకుని భర్తకు టాటా చెప్పేసింది. 2007లో పెళ్లి చేసుకున్నారు కూడా. అప్పటికి మాక్రాన్ వయసు 29 ఏళ్లు కాగా బ్రిగిట్టే వయసు 54. సమాజం చూసే సాంప్రదాయక వయసు నిబంధనలను, ఎన్నో సామాజిక సవాళ్లను ఎదుర్కొని నిలబడిన వీరి బంధం నేటికి అంతర్జాతీయంగా అత్యంత ఆసక్తికరమైన ప్రేమ కథల్లో ఒకటి.